गुरुर्ब्रह्मा स्वयं साक्षात् सेव्यो वन्द्यो मुमुक्षुभिः नोद्वेजनीय एवायम् तत्त्वज्ञेन विवेकिना ఎవరు అడిగారు దేవతలందరిలోకి ఏ దేవత శ్రేష్టం అని? ఆ ప్రశ్న శ్రేష్టం కాదు ఆ దృష్టి రాకూడదు అసలు. అలా అయ్యేటట్టయితే ఒకరు విష్ణుభక్తులు, శివభక్తులు, అమ్మని పూజ చేసేవారు, అందరూ దుర్గని మాత్రం పూజ చేసేవారు, లక్ష్మి మాత్రం చేసేవారు. వీళ్ళందరూ కూడా చాలామంది శ్రేష్టం కాకపోతే చాలామంది నష్టపోతున్నారు అన్నమాట. అలాంటి వేద ధర్మంలో అట్లా లేదు అసలు. ఒక విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఒకప్పుడు లెక్క ప్రకారం 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. 7 లక్షల గ్రామాలను 7 లక్షల మంది గ్రామ దేవతలు ఉన్నారు. వాళ్ళకి సంస్కృతం రాదు, మంత్రం రాదు, తెలుగు పద్యం కూడా రాదు పాపం. హిందీలో భజన, గుజరాతీలో భజన చేసుకుంటున్నారు. వాళ్ళందరూ ఏమీ లేకుండా లైఫ్ అంతా, జీవితం అంతా వేస్ట్ అవుతుందని, వాళ్ళకి ఏ ఫలం రావటం లేదని, వేదవంతులతో అభిషేకం ఇప్పుడు చేశాను కదా, అట్లాంటి వాడికే ఏదో ఒక ఫలం వస్తుంది. పల్లెటూరు వాడు పాపం ఏది రాదు. అయినా సరే ఆశ్రధర్మంలో వాళ్ళు ఉడక వదిలేసారు. వాళ్ళ మీద దయాదాక్షిణ్యం వాళ్ళని అక్కర్లేదని వదిలేశారు. భయంకరమైనటువంటి నేరం చేసిన వాళ్ళు అవుతారు భారతదేశం. వాళ్ళలో శ్రేష్టం కాని దేవతలను వాళ్ళు ఆరాధన చేస్తుంటే చూస్తూ ఊరుకోవడం ఉంది. అగ్రవర్ణాలకు కానీ, బ్రాహ్మణులకు కానీ, పండితులకు కానీ, వేదం చదువుకునే వారికి కానీ వాళ్ళని చూస్తూ వదిలేస్తే అపరాధం అవుతుంది. ఈశ్వరుడు సంతోషించడం. ఈశ్వరుడి దృష్టిలో ఎక్కువ తక్కువ లేవు. అగ్రస్థానం ఎవరికి ఇచ్చారు అంటే జ్ఞానికి ఇచ్చారు, విరాగికి ఇచ్చారు. ఆ తర్వాత వేదకర్మలు చేసిన బ్రాహ్మణుడికి ఇచ్చారు. ఆ తర్వాత ఏ మార్గంలో ఎవరు ఆరాధించినప్పటికీ నేను ఉన్నాను, నేను ఒక్కడే ఉన్నాను అని తెలుసుకున్న వాడికి అగ్రస్థానం ఇచ్చారు. అంతేకాని తక్కువ ఎక్కువ ఫలాలు ఉండవు. మోక్షం అనేది అందరికీ వచ్చింది. మహర్షులకి వచ్చింది, విశ్వామిత్రాదులు, వశిష్ఠ, భరద్వాజాలు కూడా బ్రహ్మలోకం ప్రాప్తించింది. తిన్నడు కథ చెప్తాం కాళహస్తులు, వాడికి ఏమీ తెలియదని నేను అంటాను. నాకు చాలా తెలిసినట్టు. వాడికి తెలిసింది నాకు తెలియదు. నాకు వచ్చిన మంత్రం వాడికి రాలేదు. కానీ వాడికి ఉన్నటువంటి మూఢభక్తి అని అంటామే, మూఢభక్తి అనే మాట తప్పు, గాఢభక్తి అనాలి. అది సరైన మాట. గాఢమైన భక్తిలో సందేహాలు ఉండవు. మంత్రం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. వాడేమో నోటితో నీళ్ళు తీసుకుని నోటితో బొగ్గలు తీసుకులేదు గడిగాడు వాడు. ఈశ్వరుడి యొక్క లక్షణం ఎట్లా ఉంటుందంటే, అనుగ్రహం అనేది ఒకటే గుణం ఉంది ఈశ్వరుడికి. ఎవరు ఏ విధంగా ఏ విధా మాం ప్రపంచంతే తాం తదైవ భజామ్యహం అంటే, భజామ్యహం అని చాలా పెద్ద బరువైన మాట. మరి మనుషులు ఈశ్వరుడు భజిస్తారు కానీ ఈశ్వరుడు మనుషులు భజిస్తారు అంటే, వాళ్ళని అంతఃకరణలో తీసుకుంటాను. భజన అంటే లోపలికి అంతఃకరణలో తీసుకోవడం అర్థం. అట్లాగా వాళ్ళని నా హృదయంలోకి తీసుకుంటారని ఈశ్వరుడు ఉద్దేశం. ఈ విధంగా భారతదేశంలో అత్యుత్తమమైనటువంటి ఒక సిద్ధాంతం సమత్వ సిద్ధాంతం ఉంది. వైవిధ్యంలో సమత్వం, అనేకత్వంలో ఏకత్వం, బాహుళ్యంలో సమగ్రత్వం ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా సుగుణాలు చూస్తే భారతదేశంలో చాలా విశేషాలు ఉన్నాయి. విగ్రహారాధన చేస్తాం. మీరు రాళ్ళు రప్పలు బొమ్మలు పూజ చేస్తారని చెప్పి మనని విమర్శించేవాడు కాదు. మనని బాగు చేయడానికి వాళ్ళందరూ నాశనం చేశారు కూడా కొందరు వచ్చి.
మరి బాగు చేయడానికి. ఎందుకంటే విగ్రహాలు ఆరాధన చేసి ఎవడో పరతత్వంలో ఉండి ఈశ్వరుడికి అవమానం చేస్తున్నారు, వీళ్ళు పాపం చేస్తున్నారు. కానీ వాళ్ళని చూస్తూ ఊరుకోకూడదు, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళు చేసే బొమ్మలు పడగొట్టాలి. పాపం అట్లాంటి విజ్ఞానం కూడా వాద్యాన్ని బయట నుంచి వచ్చింది. అవి కూడా మనం ఏం మాట్లాడలే, తీసుకున్నాం. మరి తిట్టినా కొట్టినా తలకాయ పగలు కొట్టినా నా కర్మ అనుకుంటాం. కర్మ అనుకుంటే అసలు కర్తవ్యమే లేదు. కర్మ అంటే ఇంటికి వచ్చి దోచుకునేవాడు కూడా ఏమంటారు, నా కర్మ అలా పోగొట్టుకునే అవకాశం వచ్చింది, నాకు జాతకం అట్లా ఉంది, వాడిని ఎందుకని అది, వాడు దొంగవాడు కదా, పోతే పోయింది అంటే కర్తవ్యం లేదు, ధర్మం లేదు, అధర్మం ఏమీ లేదు. మనిషికి ధర్మాధర్మం వివక్షిత కర్తవ్యం అన్నీ ఉండగా కర్మఫలం ఒకటి ఉంది. అది ఒక గొప్ప సిద్ధాంతం. కర్మఫలం అనిపిస్తూనే తను చేయవలసిన కర్మ వేరే ఉంది. ఏ కర్మఫలం చెడ్డ రోజులు వచ్చినప్పుడు చెడ్డ కర్మ ఫలితం అనిపిస్తున్నాం, అప్పుడు ఏం చేయాలి, దానికి విరుగుడు మంచి కర్మ చేయాలి. మంచి కర్మ యొక్క ఫలం సుఖాలు అనుభవిస్తుంటే మంచి కర్మ ఎక్కువ చేయాలి. భవిష్యత్తుకి ఉండాలి కదా, స్టాక్ ఉండాలి, పుణ్యం అదే ఎక్కువ చేయాలి. అంతే. దాన్ని బట్టి ఏం తెలుస్తుందంటే అంతా కూడా పుణ్యకర్మ సత్కర్మే నిత్యం చేస్తూ ఉండాలి. ఇలాంటి రహస్యాలు చాలా చిన్న విషయాలు భగవంతుడు వెన్నముద్దలాగా మెత్తని మంచి మాటలతో గీతలో చెప్పాడు. వెన్న తిన్నాడు కదా చిన్నప్పటి నుంచి, ఆయన చాలా ఇష్టం. ఆ శ్లోకాలు కూడా వెన్నముద్దలాగా ఉంటాయి, చాలా చిన్న శ్లోకాలు. ఒకటి వేదమంత్రంలో ఉండే భాష కూడా సులభంగా ఉంటుంది. అలాంటి వాడు ఎవడైనా పద్యం రాస్తే చాలా కష్టం, అది ఎవడికి అర్థం కాదు, నేనే వెళ్ళి చెప్పాలి వాడికి. మళ్ళీ అలా లేదు, సౌలభ్యం సులభత్వం సులభంగా చేశారు. కాబట్టి సార్వజనీనత, డెమోక్రసీ, సమానత్వము, సమాన హక్కు, సమానమైన ఫలము ఈశ్వరుడి విషయంలో ఇచ్చారు. మనుషులు మాత్రం ఒకరు ఎక్కువ తక్కువ చేస్తూ ఉంటారు. ప్రభుత్వం ఏమో దరిద్రం అలా ఉపన్యాసాలు చెప్తూ ఉంటారు అందరికీ, మీ దరిద్రం పోగొట్టడానికి నేను వచ్చాను, నాకు ఓట్లు ఏంటి అంటాడు పాపం. ఒక ఆయన అన్నాడు, అయ్యా దరిద్రుడు దగ్గర వెళ్ళి ఓటు వేస్తాను, దరిద్రం పోగొడతాను అంటే దరిద్రం ఉంటే ఒకటి ఉండాలి కదా, అది లేకపోతే ఎట్లాగా, మేము ఏమని ఓట్లు అడుగుతాము, కాబట్టి ఉండాలి. అది ఇట్లా ఉంటుంది రాజకీయ భావం. కాబట్టి అసమానత్వం మనుష్య మనసులో ఉంది, ఈశ్వరుడు దృష్టిలో లేదు. ఈశ్వరుడు దృష్టిలో అసమానత్వం లేదు, సమానత్వం ఉంది అని తెలుసుకున్న వాళ్ళు ఎన్ని విగ్రహాలు చెప్పారు. ఈశ్వరుడు మనసులో అసమానత్వమే లేదు, సమానత్వం ఉంది, సమత్వం ఉంది. సమానత్వం సమత్వం ఉండబట్టి ఇన్ని దేవతలని ఆరాధించండి అని మన పెద్దలు చెప్పారు. ఈ ఈశ్వరుడు యొక్క తత్వం తెలిసిన పెద్దలు ఏ రూపంలో అయినా చేసుకుంది, ఏ రూపం, ఏ విధామా ప్రపంచం చాలుతుంది, ఏ రూపంతో నన్ను చేసిన సరే, స్త్రీ అంటావా, పురుషుడు అంటావా, దేవత అంటావా, కాళీ అంటావా, మహాలక్ష్మి అంటావా, అన్నపూర్ణ అంటావా, రుద్రుడు అంటావా, విష్ణువు అంటావా, ఏదైనా చేయి. మరి దీన్ని ఎలా సమర్థించాలని చాలామంది అడుగుతున్నారు. ప్రభుత్వం ఒకటే ఉంది, మొత్తం యావత్ భారతానికి ఒకటే ప్రెసిడెంట్. మన పక్కన ఊరు పక్కన చిన్న గ్రామంలో ఎవరో పటేల్ ఉన్నాడు, పట్వారి ఉన్నాడు. ఈ పట్వారి ఆ ప్రెసిడెంట్లో ఒక చిన్న భాగం, మర్చిపోకూడదు. ప్రభు అంటే ఈ దేశం మొత్తం ఏలేని ప్రెసిడెంట్ అంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ గ్రామంలో పట్వారీలో ఉన్నాడు, ఈ జిల్లా కలెక్టర్ గారిలో ఉన్నాడు, పోలీస్ ఐజీలో ఉన్నాడు, పోలీస్ కానిస్టేబుల్లో ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ గారిలో ఉన్నాడు, మంత్రుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలో ఉన్నారు. అందరూ కలిస్తే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ యొక్క అణుభాగం అందరిలో ఒకటే ప్రభుత్వం, ఒకటే ప్రభు దేశానికి వెళ్ళా ఉన్నాడు. అంతేకాక వైవిధ్యం ఎందుకు అంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకు ఆరోగ్యం బాగాలేదంటే ఏం చేస్తాడు? ఆయన గవర్నమెంట్ సర్వెంటే. గవర్నమెంట్లో ఆరోగ్య విషయం చూడడానికి గవర్నమెంట్లో ఇంకో శాఖ ఉంది, అక్కడికి పోవాలి. అలాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం ల్యాండ్ ఇప్పించానంటే ఇస్తాడు, కలెక్టర్ దగ్గరికి పోవాలి. మనుషుల అవసరాలు 1000 రకాలు, 1000 రకాలకి 1000 డిపార్ట్మెంట్లు ఎలా ఉన్నాయో గవర్నమెంట్లో, అలాగే దేవతలందరూ కూడా ఆయా కర్మ, ఆయా ఉద్యోగ నిర్వహణ కోసం రూపాలు ఏర్పడ్డాయి. స్వభావం చేత ఒకటే వస్తువు, కర్మ చేత వైవిధ్యం. ఈ స్వస్వభావం ఏదైతే ఉందో ఊరు బయట పోలేరమ్మ, లేకపోతే ఏదైనా గ్రామ దేవత అలాగే ఉంది. చిత్రం ఏంటంటే ఒకనాడు తెలంగాణలో నేను బాగా టూర్ చేశాను, 1950, 51 చాలా ప్రతి చిన్న గ్రామానికి వెళ్ళి చూశాను.
ఓ గ్రామంలో జాతర జరుగుతున్నది. అక్కడ పాపం ముసలమ్మ కూర్చున్నది. ఆవిడకి అప్పుడే 80 ఏళ్ళు ఉన్నాయి, నాకు 20 ఏళ్ళు. వెళ్ళి అమ్మ ఇది ఏమిటి అంటే, గుర్రాలక్క కాదు అది. గుర్రాలక్క ఏమిటిందో పాపం, చిన్న గుడి, అది కూడా పడిపోతూ ఉంది, దాన్ని రిపేర్ చేసుకునేది కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. కోళ్ళు ఇస్తున్నారు, గుడ్లు ఇస్తున్నారు, ఏదో ఇస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చిన ఇస్తున్నారు దేవతలు. గుర్రాలక్క ఏమిటని లోపలికి వెళ్ళి చూస్తే అశ్వారూఢ ఆలయం అది. అశ్వారూఢ మంత్రశాస్త్రంలో అత్యద్భుతమైన గొప్ప అత్యున్నతమైన మోక్ష విద్య లాంటిది అది అశ్వారూఢ. లలిత సహస్రంలో అశ్వారూఢ అధిష్ఠిత కోటి విరావృతాయన్మ. అశ్వారూఢ రూపంలో ఉండి కోటి దేవతలు అమ్మవారికి సేనగా బయటకు వచ్చారు. అందరూ ఒకలాగే ఉన్నారు. సేన అంతా యూనిఫామ్గా ఉండాలి కదా, ఎవరి దృష్టి ఎవరి డ్రెస్ వాళ్ళకు ఉండకూడదు. అశ్వారూఢ రూపంలోనే అమ్మవారి యొక్క సేన కోటి వచ్చాయి. అందులో అశ్వారూఢ అమ్మవారు అక్కడ ఉంది. ఇంత చిన్న గ్రామంలో పడిపోయి శిథిలమైన గుడిలో ఈ పేద వీళ్ళందరూ పేద ప్రజలందరూ కూడా అశ్వారూఢ బాగా మంత్రశాస్త్రం చదివిన బ్రాహ్మణుడు కూడా ఉపాసన చేస్తాడు. అతడికి అశ్వారూఢ మంత్రం ఉంది, వీళ్ళకి మంత్రం లేదు, అశ్వారూఢ ఉంది. అది మర్చిపోదు, మంత్రం లేకుండా అశ్వారూఢ ఉంది. మంత్రం ఉన్న చోటే అశ్వారూఢ ఉండేటైతే అసమానమే అది. ఏ పేరు పెట్టి పిలిచినా ఒక వస్తువుకే చెందుతాయి. పురుష సూక్తం మొదలైన అనేక వేద సూక్తములే వైవిధ్యంలో ఏకత్వంలో వైవిధ్యం చెప్తున్నాయి. మనకి ఏ విషయం సందేహం లేకుండా నిస్సందేహంగా చెప్తున్నారు. ఏ పేదవాడు ఏ పని చేసినా భక్తి ప్రధానం, శ్రద్ధ ప్రధానం. శ్రద్ధ వల్ల ఫలం వస్తుంది, మంత్రం వల్ల కాదు. మంత్రం కూడా శ్రద్ధతోనే చేయాలి. ఆ గొడవలు అన్ని గొడవలు మధ్యలో టెలిఫోన్ వింటూ గడియారు ఎంత కొడుతుంది వింటూ అంటే 10,000 జపం చేస్తే ఏమీ లేదు. అంతకన్నా ఒక రికార్డు పెట్టుకుంటే అది 10,000 మార్లు పరుగుతుంది. ఉపయోగం లేదు. శ్రద్ధ వల్ల వస్తుంది. శ్రద్ధ దేని వల్ల వస్తుంది? మనస్సు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మనస్సు వెనకాల బుద్ధి ఒకటి ఉంది, బుద్ధి వెనకాల చిత్తం ఉంటుంది. ఈ 3 ఉన్నాయి. 4 లెవెల్స్లో ఉంటాయి మన మైండ్ అనేది. మైండ్ అని ఒకటే మాట అన్నట్టుగా, మనసుకి బుద్ధికి వేరు ఇవన్నీ ఏం లేవు. మనమే కల్పించుకోవాలి. ఇంగ్లీష్ భాష మనసు అంటే మైండ్, చిత్తం అంటే బుద్ధి, అంటే డిస్క్రిషన్, చిత్తం అంటే కాన్షియస్నెస్. ఇంగ్లీష్ మాటలు ఎదుర్కొని మనం రాసుకుంటూ ఉంటాం. అంటే ఉపనిషత్తులు కూడా ఇంగ్లీష్లో రాయడం కదా ఇప్పుడు మన అలవాటు. మాతృభాషలో ఎవరు? ఇండియన్స్ అనేక భాషల్లో భారతీయులు ఇంగ్లీష్లో చదువుకుంటారు. స్వామీజీస్ ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. అంటే ఒక భాష కాదు. అయినా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కొక్క వస్తువును సూచించి అనేక వందల వేల రూపాయలు అందులో కల్పించి వేల కొద్ది మంత్రాలను చూపించి అందరూ ఒక చోటికి పోతారు అని చెప్పినటువంటి మతం చాలా చాలా గొప్పది. మతం అంటే ఒక నేరో పాత్ అంటే మతం. విశాలమైనటువంటి ఫెనామినా అని అంటారు దాన్ని. అత్యద్భుతమైనటువంటి 1,00,000 మార్గాలు అందరికీ ఇచ్చారు. ధ్యేయం ఒకటే, బయలుదేరేటప్పుడు అందరూ ఒకటే. వేదాంగులు చదివి అశ్వమేధం చేసింది రాజు కానీ, అన్ని వైదిక యజ్ఞములన్నీ చేసిన బ్రాహ్మణుడు కానీ, పేదవాడు కానీ, మాట కూడా కలగడం చేత కానీ, వీళ్ళందరూ కూడా వెళ్ళేది ఒక చోటుకి, వచ్చిన ఒక దాంట్లో నుంచి వచ్చారు. వెళ్ళవలసింది అక్కడికి. వాళ్ళ అధికారాన్ని పేరెట్టారు. ఉత్తమాధికారి, మధ్యమాధికారి, అధమాధికారి అన్నీ పేరెట్టారు. ఈ క్లాసిఫికేషన్ ఈశ్వరుడు చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అధమాధికారి ఏమిటి? ఏమీ రానివాడు, అయ్యో పాపం వాడి పద్యం చదువుకుంటూ ఉండే రోజు అని వాడు చెప్పడం. ఉత్తమాధికారి అండి, ఆయన సూత్ర భాషను చదివారు, ఆయన బ్రహ్మసూత్రాలు చదువు, ఆయన చాలా ఉత్తమాధికారి. ఎవరు పెట్టారు ఈ క్లాసిఫికేషన్? ఈశ్వరుడు పెట్టాడు, మనం పెట్టుకున్నాం. అయితే ఇదంతా తప్పు అని కాదు, అవసరం కొద్దీ చేసుకున్నాం. ఇదే పరమార్థం అని అనుకోవద్దు. ఇది టెంపరీ క్లాసిఫికేషన్. ఇట్ ఈస్ నాట్ అల్టిమేట్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్ కాదు, టెంపరీ గ్రౌండ్ బేసిస్ అంటే గ్రౌండ్ రియాలిటీ కోసం చేసుకున్నాం. అది అంతా వైవిధ్యం ఉంది. అంటే వంకాయ బీరకాయ కాదు, బీరకాయ దొండకాయ కాదు, అన్నీ ఉన్నాయి. కానీ అన్నీ ఒక మట్టిలోంచి వచ్చాయి కదా, విత్తనం తేడా. ఆ మట్టి తింటున్నాం, బీరకాయ తిన్నాం, దొండకాయ తిన్నాం, విత్తనమే తేడా. అందులోనే మామిడి పండు ఉంది, వేప గింజ ఉంది, ఉన్నాయి. ప్రకృతిలో భూమి నుంచి అన్ని ధాన్యములు
దగ్గర మంత్రంలో కానీ అన్ని ధాన్యాల పేరు చెప్పుకున్నాను మంత్రంలో, అవి కావాలి ఇది కావాలి. అంతే అన్ని ధాన్యాలు కూడా నా శరీరాన్ని పోషించుకోవడం నాకు అవసరమే. ఒకడు నాడు చాలా మంచిది కందిపప్పు అని చెప్పాం. కందిపప్పు ఒక్కటే తిని బతుకుతాడు వాడు? ఇంకేం తిను, కందిపప్పు ఒకటే తిను 3 పూటలు అంటే వాడు బతుకుతాడు? వాడు ఎన్నో వస్తువులు కావాలి. కాబట్టి వైవిధ్యం ప్రపంచంలో ఉంది. కానీ ఈ వైవిధ్యం మాత్రమే పరమ సత్యం కాదు. చూడడానికి సత్యం వల్లే కనపడుతోంది, కానీ దాని వెనుక ఒక పరమ సత్యం వేరే ఉంది, అది గుర్తుపెట్టుకో. అలాగే అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ కూడా లక్ష్మీ ఆలయానికి వెళ్ళిన, దుర్గా ఆలయానికి వెళ్ళిన రూపం వేరే ఉంటుంది. ఒక చోట సింహవాహనం ఉంటుంది, ఇంకో చోట ఉంటుంది. ఇవన్నీ కూడా వైవిధ్యంలో ఏకత్వం చూడడం అనేది భారతదేశం యొక్క అత్యుత్తమమైనటువంటి గొప్ప ఉత్కృష్టమైనటువంటి విశేషం. దాంట్లో ఆ విశేషం గుర్తిస్తే నా మతాన్ని చూసి నా హిందూ ధర్మంలో నేను పుట్టాను, అదృష్టవంతుడిని. ఒకే వస్తువుని 1000 వస్తువులు చూస్తాను. బంగారు దుకాణాన్ని పెట్టి ఇది హారం, ఇది గాజులు, ఇదేమో ముక్కు పెట్టు, ఇది చెవులు పెట్టు అంటారు. అన్నిట్లో కూడా దేన్ని బట్టి ధరిస్తారు? బంగారాన్ని బట్టి ధరిస్తారు, రూపానికి కాదు. రూపం చూసి ధరిస్తారా? ఇష్టమైన రూపం తీసుకుంటూ బంగారానికే ధరిస్తాం. అది చాలా చిత్రమైంది. ఎన్ని గ్రాములు ఉందని అడిగితే అన్ని గ్రాములకి ఇస్తాం, కానీ ముక్కు కూడా గొప్పదేని, చెవులకు పెట్టుకునే తక్కువది అంటామా? కాబట్టి ఆ విధంగా ఒకే ఒక పదార్థం, పరమార్థం ఒక వస్తువు అనేకంగా గోచరించడం, అనేకంగా గోచరించిన దాంట్లో ఒకే పరమార్థాన్ని మనం గుర్తించడం, అది మనకు విశేషం. ఇష్ట దేవతలు ఉండొచ్చు, ఇష్ట మంత్రాలు ఉంటుంది, అందరూ దోషమే లేదు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే ప్రశ్న లేదు. ఎందుకంటే ధనం కావాల్సి వస్తే లక్ష్మీ వీళ్ళు, సంతానం లేదా సుబ్రహ్మణ్యేశ్వరుడు గుడికి పో. నీవు బుద్ధలోకానికి వెళ్ళాలంటే విష్ణువు ధ్యానించు. బ్రహ్మలోకం దాకా మహర్షివి కావాలంటే బ్రహ్మని ధ్యానించు. అన్ని విఘ్నాలు వస్తున్నాయంటే ఏ పని చేసినా గణపతి దగ్గరికి పో. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అవసరాన్ని బట్టి ఒక్కొక్క దేవ దగ్గరికి పోమని చెప్తాం. అందుకని ఇవన్నీ కూడా కార్యబ్రహ్మలు అని వీటి పేరు. ఒక కార్యం కోసం ఒక దేవత ఉంది కాబట్టి బ్రహ్మవస్తువే, కానీ బ్రహ్మదేవుడే బ్రహ్మ వస్తువు కూడా. కార్యబ్రహ్మలు అనేక కార్యాలు, అనేక కార్యబ్రహ్మలు ఉన్నారు. ఆ విధంగా తెలుసుకుంటే మనసులో సందేహం ఉండదు, ఉచ్చి నిత్యములనే భావన రాకూడదు. ఏ చిన్న మంత్రం ఎవరు చేసినా, రామ మంత్రం చేసినా, కృష్ణ మంత్రం చేసినా, దుర్గ చేసినా ఆ తత్వానికి పెడుతున్నాను, ఒకే తత్వం అనేది ఎన్ని మార్గాలు అట్టే పోతున్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకుంటే ఆ మంత్రం సబ్బును సిద్ధిస్తుంది. ఇష్టమైన దేవతే నీకు ఉండొచ్చు, కానీ ఒక వస్తువులో ఒక భాగం నేను చెప్పింది, పరమాత్మైన ఒక వస్తువులో ఒక రూపం నేను ధ్యానిస్తున్నాను అని చెప్పి సమతోబుద్ధి అందరూ నేర్చుకునేటట్టయితే ఎవరికి ఏ కష్టం ఉండదు, సందేహం కూడుతుంది. చివరికి ఏంటంటే స్వర్గానికి వెళ్ళినవాడు, ఇంద్రుడిని పూజ చేసి అక్కడికి వెళ్ళినవాడు, వరుణదేవుడిని పూజ చేసిన వాడు అందరూ కూడా అక్కడ కలుసుకుంటారా? ఒక చోటుకే పోతారు. వాళ్ళ యొక్క స్వర్గ సుఖంలో అందరికీ ఒకే రకమైన సుఖం ఉంటుంది. ఏ దేవతను ఆరాధన, అగ్నిదేవుడిని ఆరాధించినా స్వర్గానికి వెళ్తాడు, వరుణుడిని ఆరాధించిన స్వర్గానికి వెళ్ళొచ్చు, మరి ఇంద్రుడిని ఆరాధిస్తే సరే. ఏ దేవతను ఆరాధన స్వర్గానికి వెళ్తారో ఆ స్వర్గంలో సుఖం మాత్రం ఒకటి, వాడి సుఖం. వరుణదేవుడిని ఆరాధించిన వాడి సుఖం వేరు, ఇందరూ పూజ చేసిన వాడు అలా లేదు. అందరికీ ఫలితం ఒకటే ఉంటుంది, ఆనందం ఉండాలి. కొంతకాలానికి ఏమవుతుందంటే వైవిధ్యం పోయి ఉపాసనగా ఆ దేవత యొక్క అనుగ్రహం కలిగిన నాడు ఆ దేవత కూడా అంతర్ధానం అయిపోతుంది, శుద్ధ తేజస్సు చూపిస్తుంది. నేను శుద్ధ తేజస్సుని రూపం కార్యం కోసం చేశాను, నన్ను ఆరాధించావు, నా నిజస్వరూపం ఇది అని శుద్ధ వెలుగు కనబడు. ఆ వెలుగే కనబడు, రూపం అది. చిన్నప్పటి నుంచి చేసిన మంత్రంలో ఆ దేవతను రోజు భక్తితో ఆరాధిస్తే, రూపాన్ని ఆరాధిస్తే రూపం పోయి తేజస్సు కనబడు. ఆ తేజస్సే నిజం. ఒక తేజస్సే ఎన్ని రూపాలను ఉంది. మనుషులు అందులో ఒకే ప్రాణం ఉంది కదా, ఇంద్రియములు అవే ఉన్నాయి. పేరు, ఊరు, కులం, ఇన్ని పేరు మనం పెట్టుకుంటాం. కాబట్టి ఒకటే ఉన్నది, ఏకం సత్. అంటే బోధావదంతి మాత్రం చెప్తూనే ఉంటాం. ఋగ్వేదంలో ఒక మంత్రం ఉంది, ఆ మంత్రంలో 2వ పాదం ఇది. కాబట్టి ఎందుకు చెప్పాలి బోధావదంతి? ఎందుకు చెప్పాలంటే మనం బౌద్ధ ఉన్నాం కాబట్టి మన కోసం. ఓకే, హోటల్లో 16 పలహారాలు పెడతారు, ఎవడో ఇష్టం వాడు వాడు తింటాడు, అంతేకాని అందరికీ నాలుగు రుచి ఆనందం, ఒక్కొక్క రుచితో ఒక ఆనందం, ఒక్కొక్కటి కడుపు నిండా అందరికీ కామన్. ఇలా ఉండాలి. అనేక ఎగ్జాంపుల్స్ మనం తెలుసుకుంటే సందేహాలు నివృత్తి అయిపోతాయి. అలాంటి తత్వాన్ని గురువుని ఆరాధిస్తాం.
తత్వాన్ని ఆరాధిస్తాం. గురువు అంటే మనిషి కాదు. మనిషి గురువు అయితే మనుషులు మళ్ళాంటి వాడు అవుతాడు. వాడిని ఆరాధించడం ఏం లాభం లేదు. దానికంటే మీకు మీ పూజ మీరే చేసుకుంటే, మీ విగ్రహం తయారు చేసి మీ ఫోటో మీరే పెట్టుకుని పూజ చేసుకుంటే కూడా తప్పేమీ లేదు. అది అజ్ఞానం కాదు. మీ లోపల ఉండే ఈశ్వరుని ఆరాధిస్తున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ఆయన అన్నాడు, నా ఫోటో పెట్టి నేను పూజ చేస్తుంటే వస్తుందా? ఎందుకు రాదు? నీ లోపల ఏ ఈశ్వరుడు అన్నాడు? ఆ పశువులో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఈశ్వరుని గుర్తించుకుంటూ బాహ్య రూపాన్ని పూజ చేసావా, నీకు నష్టం లేదు. ఇంకో తాడు వెళ్ళినా అంతే. తత్వాన్ని పూజ చేస్తాం కానీ రూపాన్ని కాదు. విగ్రహారాధన మనం చేయటం లేదు. లక్ష్మీ విగ్రహం అక్కడ పెట్టుకొని లక్ష్మీదేవిని ఆరాధిస్తున్నాం కానీ విగ్రహాన్ని చేస్తున్నాం మనం. ఆ విగ్రహం మనవాడు ఎవడో తయారు చేశాడు. మనమే ప్రాణ ప్రతిష్ట. ఆ ప్రాణం నాలోంచి ప్రాణమే దాన్ని ప్రతిష్ట చేశాను లక్ష్మిని. నా లోపల వస్తువుతోనే మహాలక్ష్మిని చేశాను అక్కడ. ఆ మహాలక్ష్మిని నేనే మళ్ళీ కాలు మొక్కుతో పూజ చేసుకుంటాను. దూరాన్ని నమస్కారం చేస్తున్నాను. నేను చేసిందే, దూరాన్ని ముట్టుకోకూడదు. నేను చేసింది అయినప్పటికీ కూడా అలా చేస్తున్నప్పుడు అంతఃకరణలో తెలిసినటువంటి పరమసత్యాన్ని మనం ఆరాధిస్తున్నాము. రూపం అప్రధానము అయినప్పుడు రూపం బహురుచి, అనేక రుచులతో ఉండేది కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం అని దీనికి పేరు. సనాతన ధర్మం అంటే చాలా ఒకరోజు పుట్టిందైతే సనాతన కాదు. పుట్టుకే లేక ఎప్పటి నుంచో ఉంది. ఎప్పటి నుంచి ఉందో ఎవరికి తెలియదు. అందుకని సనాతనం. ప్రారంభం లేకుండా ఎప్పుడూ ఉన్నటువంటి సనాతనం, అది ధర్మం అని పేరు. వైదిక ధర్మం, ఆర్ష ధర్మం. ఋషులు చూపించిన ధర్మం కాబట్టి ఆర్ష ధర్మం. వేదం చెప్పింది కాబట్టి వైదిక ధర్మం. హిందూ దేశంలో ఉంది కాబట్టి హిందూ ధర్మం. దేశాన్ని బట్టి ఇలా అన్ని పేరుతో ఉన్నాయి. ఒకదానికి జరుగుతుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకుని శాంతి భద్రతతో ఉండాలి. ఆయుర్దాయం కూడా ఎంత అవసరమో, ఎంత సుఖంగా ఉంటానో, ఎంత ఉపయోగపడుతుందో, ఎంత ధర్మంలో ఎంతకాలం చక్కగా జీవిస్తానో, ఎప్పుడు తప్పు చేయకుండా ఎంతకాలం ఉంటానో అట్టే ఆయుర్దాయం గొప్పది అని చెప్పి ఆయుర్దాయం కూడా అడిగారు. అకాల మృత్యులను అని చెప్పి అందరి తీర్థం మొదటి మాటది. అకాల మృత్యు ఉండకూడదు. అసలు మృత్యువే ఉండకూడదు. అంటే మృత్యువే ఉండకూడదు అంటే 1000 ఏళ్ళు బతకడం కూడా అప్పుడు కూడా మృత్యు. ఇది కాదు అసలు. మృత్యు బాధ లేకుండా శరీరాన్ని వదిలిపెట్టాలి. అది మృత్యుంజయంత్రం అంటే శిథిలమైపోయిన ఇంట్లోంచి ఎలా బయటకు పోతాము, శిథిలమైన శరీరం నుంచి తనంతట తాను వాకౌట్ వెళ్ళిపోవడం. అది మృత్యుంజయంత్రం అంటే అది. రోగం అమ్మ అయ్యో అనకుండా నవ్వుతో వెళ్ళిపోవడం. అది అందరూ కోరాలి. ఏ దేవతైనా ఇస్తుంది. దేవతని ఏం కోరాలో కూడా మళ్ళీ ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాం. సమత్వ దృష్టితో అంతా కూడా ఏకత్వ దృష్టితో చూస్తూ ఇది ఆరాధన చేస్తూ ముఖ్యంగా అడగవలసింది అంటే శరీరే జర్జరి భూతే వ్యాధి కృతే కలెక్టర్ ఇవన్నీ రాస్తాం. బాగా శ్లోకాలని అందరికి తెలిసినవే. ఆ మాటలు మళ్ళీ శంకరాచార్యులు రాస్తాను. మనం మర్చిపోతానేమో అని, శాశ్వతంగా ఉండిపోతానని అనుకుంటానేమో అని చెప్పి ఉండవు, నువ్వు వెళ్ళిపోతావు, జాగ్రత్త. మళ్ళీ జ్ఞాపకం చేస్తాడు జగద్గురువు కదా. అలాగా ఉంటాను. శరీరంతో దుఃఖంతో శరీరం అనుభవించాను, శాంతితో అనుభవిస్తాను. ఒకవేళ రోగం వచ్చింది, ఆయుర్దాయం ఉంది, దాన్ని కూడా తృణప్రాయంగా తీసుకొని నేను ఉన్న పని ఏమిటో అది చూసుకుంటూ ఉంటాను. ఈ విధంగా చెప్పారు. కాబట్టి మనం తత్వాన్ని ఆరాధిస్తాం. తత్వం ఒకటే, కానీ రూపాన్నేమో మెచ్చుకుంటాం, సంతోషిస్తాం, ఇష్టపడతాం. అందులో దోషం లేదు. ఆ రూపంతో అలా చేసినప్పటికీ సామాన్యుడికి తత్వమే సమాధానం చెప్తుంది, కానీ కేవలం రూపం ఒకటే. ఆ రూపానికి కొన్ని గుణాలు ఉన్నాయి, కొన్ని వేరే మంత్రాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలతో ఆ తత్వమే మనకి బోధ చేస్తుంది. చాలా క్లియర్గా ఉంది, సింపుల్గా ఉంది. బాగా ఆలోచించడం కూర్చుంది 5 నిమిషాలు ఆలోచిస్తే లోపల ఉంది కదా, ఈశ్వరుడు ఉన్నాడు కదా. లోపల ఈశ్వరుడే గురువు కదా. మీ లోపల ఉండే గురువు మీకు బోధ చేస్తాడు. బయట నుంచి నాలాంటి వాడు రాసిన పుస్తకాలు ఎందుకు మీకు? లోపల ఉండగాను ఎవరు ఆ గ్రంథాలు లేకపోయినా లోపల మౌనంగా ఉంటే చక్కగా అర్థమవుతుంది. అంటే నిత్యము నన్ను గురించి ఆలోచించేవాడు యొక్క నేను క్షేమం నేను చూస్తాను, యోగక్షేమం చూస్తాను. యోగక్షేమం అంటే నేను చెప్పాను అర్థం, యోగస్య క్షేమం అని. యోగం అంటే ఎప్పుడు కూడా నిత్యం ఈశ్వరుడితో అనుబంధం తెగిపోకుండా ఉన్న పేరు యోగం. ఒకవేళ నా బుద్ధి బాగా లేక, కర్మ బాగా లేక అనుబంధం తెగిపోతుందేమో, బుద్ధి చెల్లించి ఆరాధన మానేసి ఇంకో రోడ్డు పోతానేమో. అట్లా కాకుండా నాతో ఉన్న యోగాన్ని నిత్యంగా నేనే యోగాన్ని రక్షిస్తాను.
అని ఏదో యోగం క్షేమం ఎలాగా ఉండాలి, యోగస్సు క్షేమం అనుకుంటే యోగం యొక్క క్షేమం నేను రచించాలి, అలా అర్థం చేసుకుంటే సరిపోతుంది. లేకపోతే చంచలమైన బుద్ధితో ఇవాళ శివుడిని పూజ చేసి ఇది మంచిది కాదు, రేపు విష్ణు దగ్గరికి వెళ్ళి ఏంటంటే అబ్బాయి అది కూడా కాదు దుర్గతో వెళ్తాను ఇది వెళ్తాడు బుద్ధి జరిగి అలాంటిది రాకుండా చూడమని విష్ణుడు. గణపతి పూజ చేస్తే మహాగణపతి నువ్వే గొప్పవాడు, అన్న నీళ్ళు నువ్వే విష్ణువు నీవే శివుడు నీవే అమ్మవు నీవే మహాలక్ష్మి అని అనుకుంటూ అలాంటి దృఢమైన విశ్వాసం నేను పూజ చేస్తున్నాను కాక నా బుద్ధి మాంజవం మంది బుద్ధి మారిపోయి నిన్ను వదిలిపెట్టి దొంగబడిపోతానా భ్రష్టత్వం వస్తుంది, అలాంటి ఆ యోగాన్ని నీవు రక్షించలేను అని ఈశ్వరుడు అడగాలి. ఏది అతి ముఖ్యమో అది అడుగుతూ ఉండాలి. ఈశ్వరుడి దగ్గర మనం చేయి దాపి మనం యాచన చేయడానికి ఒకటే ఉత్తమమైన స్థానం. ఎక్కడ యాచన చేసినా ఆత్మగౌరవం పోతుంది. మహారాజు దగ్గరికి వెళ్ళి యాచన చేసినా ఆత్మగౌరవం పోవడమే. ఈశ్వరుడి దగ్గర యాచన చేస్తే మహర్షులు కూడా యాచన చేస్తాడు, బ్రహ్మదేవుడు కూడా విష్ణు దగ్గర యాచిస్తాడు, ఇంద్రుడు వెళ్ళి బ్రహ్మ దగ్గర యాచిస్తాడు. ఈశ్వరుడి దగ్గర యాచించడమే ఆత్మగౌరవం. అలా చేయాలి, సుఖంగా జీవించాలి. సుఖం పూజ. అందరూ కూర్చొని ఉండండి, ఎవరు లేవకండి, చూపించిన వరుస మాత్రమే లేవాలి. చాలామంది బయట కూడా ఉండవు.